195 అభివృద్ధి కార్యక్రమాలు చేయగా ఈ నియోజకవర్గంలో 32 పెద్ద కార్యక్రమాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ పుస్తకం పంపిస్తాను వాళ్లకు, చక్కగా చదువుకోవచ్చని చెప్పి తెలియజేస్తాం. ఒకవేళ అభివృద్ధి కళ్ళారా చూడాలంటే డ్రైవర్ లేకుండా నేను వస్తాను, నేనే ఎక్కించుకుంటాను కారు, మినిమం వారం పడుతుంది, ఓట్ల తర్వాత పిలుచుకొని పోతాను. ఎన్నో ఊర్లు మీరు చూసిండారు. నన్ను అడుగుతాడు మంత్రి ఎక్కడ ఉంటాడండి మంత్రి? లారీ డ్రైవర్ ఎక్కడ ఉంటాడండి? లారీ తోలుతాడు. టాక్సీ డ్రైవర్ ఎక్కడ ఉంటాడండి? ఒక గృహిణి ఎక్కడ ఉంటాడండి? ఇంట్లో పిల్లల్ని చూసుకుంటారు. ఎక్కడ ఉంటాడండి మంత్రి? ఈరోజు స్థానికుడు అని చెప్పి మీరందరూ నన్ను మీ బిడ్డగా భావించి 2014లో 2019లో మీరు గెలిపించినందుకు కాదా ఈ రోడ్డు కానీ, ఈ ఆసుపత్రి కానీ, బడి కానీ, ఈ గుడి కానీ కనిపించిందని చెప్పి అడుగుతా ఉన్నా. మంత్రి రోడ్లో ఉన్నాడు, మంత్రి ఆ పార్కులో ఉన్నాడు, మంత్రి ఆ నీళ్ళల్లో ఉన్నాడు, మంత్రి ఆ చెరువులో ఉన్నాడు, మంత్రి ఆ ఆసుపత్రిలో ఉన్నాడు, మంత్రి ఆ బడిలో ఉన్నాడు, మంత్రి ఇక్కడ గత 5 సంవత్సరాలు జరిగిన ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో ఉన్నాడని చెప్పి నేను తెలియజేస్తాను. ప్రజాస్వామ్యం అంటే మనకి ఇచ్చిన బాధ్యత మనం నెరవేరుస్తూ మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని, మన జిల్లాను, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేది కానీ కేవలము ఊర్లో కూర్చొని ఊర్లో ఉండే వాళ్ళతో కార్డ్స్ ఆడుకుంటూ టైంపాస్ చేసుకోవడం కాదని చెప్పి నేను సభాముఖంగా నేను తెలియజేస్తాను. మీరందరూ కూడా 2014లో 2019లో ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో, అభిమానం 195 అభివృద్ధి కార్యక్రమాలు చేయగా ఈ నియోజకవర్గంలో 32 పెద్ద కార్యక్రమాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ పుస్తకం పంపిస్తాను వాళ్లకు, చక్కగా చదువుకోవచ్చని చెప్పి తెలియజేస్తాం. ఒకవేళ అభివృద్ధి కళ్ళారా చూడాలంటే డ్రైవర్ లేకుండా నేను వస్తాను, నేనే ఎక్కించుకుంటాను కారు, మినిమం వారం పడుతుంది, ఓట్ల తర్వాత పిలుచుకొని పోతాను. ఎన్నో ఊర్లు మీరు చూసిండారు. నన్ను అడుగుతాడు మంత్రి ఎక్కడ ఉంటాడండి మంత్రి? లారీ డ్రైవర్ ఎక్కడ ఉంటాడండి? లారీ తోలుతాడు. టాక్సీ డ్రైవర్ ఎక్కడ ఉంటాడండి? ఒక గృహిణి ఎక్కడ ఉంటాడండి? ఇంట్లో పిల్లల్ని చూసుకుంటారు. ఎక్కడ ఉంటాడండి మంత్రి? ఈరోజు స్థానికుడు అని చెప్పి మీరందరూ నన్ను మీ బిడ్డగా భావించి 2014లో 2019లో మీరు గెలిపించినందుకు కాదా ఈ రోడ్డు కానీ, ఈ ఆసుపత్రి కానీ, బడి కానీ, ఈ గుడి కానీ కనిపించిందని చెప్పి అడుగుతా ఉన్నా.